క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా, క్రీస్తు ప్రభునామం పేరట మీ అందరికీ త్రిత్వం తర్వాతి 16వ ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా తండ్రి, వారి వాక్యం వినడానికి సిద్ధపడినటువంటి బిడ్డలందరిని దీవించండి. ఆత్మీయ ఆహారం ద్వారా పోషణ ఇచ్చి నడిపించండి. జీవ మార్గమును కనుగొని ప్రభా, రక్షణ పొంది నీ రాజ్యంలో నీ బిడలు ప్రభా ఎల్ల వేళలో ఉన్నట్లుగా కృపను దయచేయండి తండ్రి. అందుకు మేము ఎలాగో సిద్ధపడాలో మాకు వాక్యం ద్వారా నేర్పించి బుద్ధి జ్ఞానముతో నడిపించి నాయన మీరు మహిమను పొందుకోండి. ఈ శరీరానికి ప్రభా ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ ఓర్పుతో సహనంతో వాటిని అన్నిటిని మేము జయించి నీ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్లుగా సహాయం ఇమ్మని యేసునామని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలను పరిశీలనగా చూస్తే యోబు గ్రంథం 5వ అధ్యాయం 17 నుంచి 26 వచనాలు పాత నిబంధన పాఠ్యభాగంగా చదువుకున్నాం. పత్రిక పాఠ్యభాగంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18 నుంచి 24 వచనాలు చదువుకున్నాం. సువార్త పాఠ్యభాగముగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 25 నుంచి 30 వచనాలు మనం చదువుకొని ఉన్నాం. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు కనబడుతున్నటువంటి అంశం, టాపిక్ విక్టరీ ఇన్ సఫరింగ్ అనే అంశం మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. బాధలలో విజయం. దేవుడు బాధల్లో ఎలా విజయం ఇస్తాడో, మనం బాధలను అనుభవిస్తే ఆ బాధల్లో మనం ఎలాంటి తృప్తి చెందుతామో దాని గురించినటువంటి విషయాల్ని ఈరోజు మనకు తెలియజేస్తాడు ప్రియులారా. సరే రండి, మూల వాక్యానికి మనం వెళితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ఇలాగూ రాయబడి ఉంది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. ఇది మూలవాక్యం. అంటే ఈ లోకంలో ప్రయాసపడుతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. భారం మోస్తున్నటువంటి వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు కోసం అవమానాలు పొందిన వారు ఉన్నారు. వెలివేయబడిన వారు ఉన్నారు. నెట్టబడిన వారు, అలాగే హతసాక్షులైనటువంటి వారు, అలాగే ఎంతో మంది అబద్ధ సాక్ష్యాలు దైవజనుల మీద అలాగే విశ్వాసుల మీద పలుకుతుంటే నోరు మూసుకొని నోరు మెదపకుండా వాటన్నిటిని కూడా భరిస్తూ దిగమింకుంటూ ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. వీరందరిని ఉద్దేశించి ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా. నా కోసం హతసాక్షులైన బిడ్డలు ఉన్నారు. స్టెఫెన్ హతసాక్షి అయ్యాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల్లో అనేకులు హతసాక్షులయ్యారు. తల్లకిందులుగా సిలువ వేయమన్నాడు పేతురు. కనుక దేవుని యొక్క అడుగు జాడల్లో నడుచుకున్నటువంటి వారు శ్రమను అనుభవించటానికి సిద్ధపడుతున్నారు. బాధలు భరించడానికి సిద్ధపడుతున్నారు. నిజమైనటువంటి క్రిస్టియన్ బాధల్లో దేవుణ్ణి మర్చిపోడు. నిజంగా క్రీస్తు ప్రభు యొక్క బాటల్లో నడుస్తున్నటువంటి వారు, ఆయన మార్గంలో వెళుతున్నటువంటి వారు శ్రమలను తట్టుకుంటారు, శోధనలు భరిస్తారు. అది మరణమైనా సరే త్యాగానికి సిద్ధపడతారు ప్రియులారా. ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్య భాగం ద్వారా చిన్న విషయాలకే మనం ఇబ్బందులు పడతాం, బాధలు పడుతూ ఉంటాం. ఎవరు మనల్ని గద్దించకూడదు అనుకుంటూ ఉంటాం. వాక్యమైనా సరే నన్ను గద్దించకూడదు, వాక్యం నాకు మేలుకరమైన విషయాలు చెప్పాలని అనుకుంటాం. వాక్యంలో గద్దిస్తూ ఉంటే గద్దింపులకు మనం లోబడం, ఒప్పుకోం. మన తెలివితేటల్ని ప్రదర్శిస్తూ ఉంటాం, మన ధన అధికారాలని ప్రదర్శిస్తూ ఉంటాం, మన జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఎదుటి వారిని చులకన చేస్తూ ఉంటాం ప్రియులారా. వాక్య గద్దింపునకు లోబడినటువంటి వారు ఎందరో. అయితే వాక్య గద్దింపునకు లోబడి తమ మార్గమును క్రీస్తు వైపుకి నడిపించుకున్నటువంటి వారిని గురించి చెప్తాడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా. ఈ గుంపులో నువ్వు ఉన్నావా, ఈ బాటలో నీవు ఉన్నావా అని పరీక్షించుకోవడానికి ఇదిగో ఈ వాక్య భాగాలు నీకు ఇవ్వబడ్డాయి. వెళ్ళి చూద్దాం రండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17 నుంచి 26 వచనాలు పాత నిబంధన పాఠ్య భాగంగా మొదటిగా మనం చదువుకున్నాం. చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మనకు కనబడుతుంది సఫరింగ్ ఫ్రమ్ ద డెవిల్ అని. అపవాది వలన బాధ అనే అంశం మనకు కనపడతా ఉంది పిల్లారా. అపవాది వలన కూడా మనకు బాధలు వస్తాయా? అవును, వస్తాయి. నిజం, వస్తాయి. యోబు పడినటువంటి బాధలు ఎవరి వలన పడ్డాడు? అపవాది వలనే పడ్డాడు.
అపవాది వలన యోబుకు బాధలు వచ్చినాయి. చూద్దాం రండి. ఆ బాధలు ఎలా భరించాడో, మనల్ని కూడా ఎలా భరించమని మనకు నేర్పిస్తున్నాడో యోబు గ్రంథం ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి వెళ్ళి చూస్తే మనకు కనబడుద్ది. యోబు అనేటటువంటి ఆ పేరుకు అర్థం దేవుని తట్టు తిరుగువాడు అని అర్థం. అట్లాగే ఎలీఫజ్ అంటే అర్థం దేవుడు బలము గలవాడు అని అర్థం. వీరిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ, ముఖ్యంగా ఎలీఫజే యోబు గారితో మాట్లాడతాడు. దాని గురించినటువంటి విషయమే ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు కనబడుద్ది. అయితే సందర్భానికి కూడా మనం వెళ్ళాలిగా. అసలు యోబుకి ఎందుకు ఇలాంటి దుస్థితి వచ్చింది? యోబు మంచివాడేనా? మంచివాడైతే ఎలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఇక్కడ యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం 18వ వచనంలో ఎలీఫజ్ కూడా ఏమంటారంటే, ఆయన గారు అన్నమాట, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును అని చెప్పాడు. అంటే ఈ 2 వచనాలు మనం చూసుకుంటూ ఉంటే మనకేం కనపడుతుంది? దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అన్నాడు కదా. అసలు ఏ వర్షంలో అన్నాడు ఆయన? ఇంకొక మాట అంటున్నాడు, దేవుడు శిక్షిస్తే ఆ శిక్షను తృణీకరించవద్దు అన్నాడు. దేవుడు శిక్షించేంత నేరం పాపం ఏం చేశాడు యోబు? చేయలేదండి. ఈ 2 వచనాల్లో చూస్తే నువ్వేదో తప్పు చేస్తుంటావు అన్నట్లు అనిపిస్తుంది. తర్వాత 19 నుంచి తక్కినటువంటి వచనాలకు వెళితే ప్రవచన వాక్కులు ఆయనకు తెలియకుండానే చెప్పేస్తాడు. పిల్లారా, ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు విషయంలో తెలియకుండానే ప్రధాన యాజకుడు ఆయన ప్రవచనం చెప్పినట్టుగానే ఇక్కడ ఈయన కూడా అలాగే చెప్పేస్తాడని మనకి వచనాల యొక్క సారాంశం. సరే, అసలు సందర్భం ఏంటి, విషయం ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే, యోబు కాలంలో యోబు కంటే విశ్వాసం కలిగిన వాడు, భక్తుడైన వాడు, నమ్మకమైన వాడు ఎవరు లేరంట. యోబు ఒక్కడే నమ్మకస్తుడు. అవును, రండి. యోబును గురించి పరలోకంలో ఒక మీటింగ్ జరిగింది. దేవుడు భూమి మీద ఉన్నటువంటి దూతలందరినీ పరలోకానికి రమ్మని పిలుస్తాడు. అంటే మీకు దీన్ని బట్టి అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ప్రతి మనిషి దగ్గర ఒక దూతను పెట్టాడు అని. ప్రతి వ్యక్తి యొక్క మంచి క్రియలు, చెడు క్రియలు వారు రాస్తూ ఉంటారని, మన జీవితం మొత్తం వాళ్ళు రాస్తూ ఉంటారు. వాళ్ళు ఉంటారు మన దగ్గర అనేది అర్థమవుతా ఉంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే, భూమి మీద ఉన్నటువంటి నా దూతలారా పైకి రమ్మన్నాడు. పైన ఉన్నటువంటి దూతల్ని ఆ క్షణానికి భూమి మీదకి పంపించాడు. వాళ్ళు ఏమో కిందకు వచ్చారు, వీళ్ళేమో పైకి పోయారు. మీటింగ్ జరుగుతూ ఉంది. నిజమే కదా, సభ అంటాం. ఆ సభలోనికి దేవుని దూతలందరూ, భూమి మీద ఉన్న దేవుని దూతలందరూ కూడా దేవుని సింహాసనం ఎదుటికి వెళితే, వీళ్ళందరూ ఎక్కడికి వెళుతున్నారని సాతాను కూడా, అపవాది కూడా అటు ఇటు కొట్టుకులాడుతూ, నేను వెళితే కాలిపోతానేమో, మసైపోతా, బూడిదైపోతానేమోనని అటు ఇటు తటపటాయిస్తూ వెళ్ళాడంట. వెళ్ళి పరలోకపు అంచున చివరన నుంచున్నాడంట. వచ్చడానికి వెళ్దాం రండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. దేవదూతల యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితు అని వాడిని అడుగ్గా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చితునని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. తర్వాత 8-9 వచనాలు కూడా చదువుదాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని అడుగ్గా, అపవాది, యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా అని అంటున్నాడు. 10-11 వచనాలు కూడా చదువుదాం. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అన్నాడు. చూడండి, దేవునికి అపవాదికి మధ్య కలిగినటువంటి సంభాషణ అన్నమాట. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే, నేను అటు ఇటు తిరుగుతూ వచ్చానయ్యా, ఏం జరుగుతుంది ఇక్కడ అని వచ్చాను. మీరు యోబు గురించి మాట్లాడుతున్నారు కదా, ఆ దూతలు మీతో మాట్లాడుతున్నారు. ఆయనకేమో చుట్టూ నువ్వు కంచె వేసావు. కంచె వేసిన తర్వాత మేము ఎలా వెళ్ళగలుగుతాము? ఒకసారి ఆ కంచె తీసి చూడు,
నిన్ను అతను దూషిస్తాడో లేదో చూస్తానంటున్నాడు. యోబు ఒక్కడే నమ్మకస్తుడు, యథార్థపరుడు, న్యాయవంతుడు నువ్వు అంటున్నావు కదా, ఆ కంచె తీసే అంటున్నాడు. నీ చేయి చాచి అతనికి ఇబ్బంది కలిగించు, తప్పకుండా నిన్ను దూషిస్తాడు అని చెప్తే, అప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో మరణమును తప్ప నువ్వేమైనా చేసుకోపో, ఏ బాధ అయినా పెట్టుకో, నీకు అనుమతిస్తాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం 20వ వచనానికి వెళితే, 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు, క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. చూసారా, ఎలీఫజ్ అంటున్నాడు అన్నమాట ఈ మాటలు. నీకు 6 బాధలు కలిగినాయి, 7వ బాధ కూడా కలిగినా నువ్వేవి కూడా బాధపడవు, ఆ సంగతి మాకు తెలుసు అంటున్నాడు. ఈ బాధలు ఎలా వచ్చినాయి అనే వాటిని గురించి ఒకసారి మనం చూస్తే, మొదటి బాధ యోబు గ్రంథం 1వ అధ్యాయం 14 నుంచి 15 వచనాలు చదువుతాం. ఎద్దులు నాగలి దున్నుచు, గాడిదలు వాటి సమీపమున మేయిచుండగా శబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసి, జరిగినది నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానని నేను. మొదటిది. రెండవ బాధకు మనం వెళితే యోబు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అతడు ఇంకా మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రొగలబెట్టి కాల్చివేసను, దాన్ని నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానని నేను. చూసారా, గొర్రెలు, ఆ గొర్రెలను కాస్తున్నటువంటి పనివారు ఆకాశము నుండి అగ్నిపడి వాళ్ళని కాల్చివేయటం. ఇది రెండవ బాధ. ఇక మూడవ బాధకి మనం వెళితే యోబు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. అతడు ఇంకా మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి, నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానన్ను. చూసారా, ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్పాడు? ఒంటెలయ్యా, ఒంటెల్ని వాళ్ళు తీసుకెళ్లారు, పనివారిని చంపేశారు అని చెప్పాడు. 4వ బాధకు వెళదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయొచ్చు, ద్రాక్షారసం పానము చేయొచ్చు ఉండగా 19-20 వచనాలు. గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయి, దాన్ని నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గురిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను. ఏమన్నాడు కూడా చూద్దాం. 21-22 వచనాలు. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకొని పోయిన, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. చూసారా, ఇప్పటికి ఎన్ని బాధలు కలిగినాయి? మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ప్రకారంగా 4 బాధలు వచ్చినాయి. యోబు గారి అన్న ఏంట వీళ్ళందరూ పిల్లలందరూ భోజనం చేస్తుంటే ఒక్కసారిగా ఇల్లు కుప్పగులు పడింది. అది కూడా ఎట్లా అంటే, తూర్పు నుంచి వచ్చినటువంటి గాలి, ఆ గొప్ప గాలి ఏం చేసిందంటే వాళ్ళ మీద పడగా దాన్ని కొట్టగా ఇంకంతే. సుడిగాలి అంట, అది కూడా అరణ్యంలో నుండి వచ్చిందంట. కనుక అది కొట్టినప్పుడు ఏమైపోయింది అని అంటే, పిల్లలు ఆ ఇంటి కింద పడి చనిపోయారు. ఇక ఇప్పుడు యోబుకి వార్త తెలియగానే తన వస్త్రాలను చింపుకున్నాడు. ఎందుకు చింపుకున్నాడు? ఎప్పుడైనా కానీ పిల్లలు చనిపోయారన్న వార్త తెలిసినప్పుడు ఆ రోజుల్లో తమ వస్త్రాలని చింపుకొని దుఃఖాన్ని కనపరిచేవారు పిల్లలు. తల వెంట్రుకలు కూడా గొరిగించుకునేవాళ్ళు. నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి దేవునితో అన్నాడంట, యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకొని పోయినని చాలా సింపుల్ గా చెప్తాడు. ఎంత గొప్పోడండి. ఇది మొదటిది. ఇక అయిపోయింది. కనుక ఆయన అన్ని విషయాల్లో యథార్థంగా ఉన్నాడని సాతానుడికి కూడా అర్థమైంది. మళ్ళీ సెకండ్ టైం మీటింగ్ జరిగింది. మరలా దేవదూతలు అందరూ కూడా, యోబు దగ్గర ఉన్న దూతలు కూడా పైకి వెళ్తే మరలా అపవాది కూడా అటు ఇటు తటపటాయిస్తూ మళ్ళీ వెళ్తాడు. ప్రియులారా, ఆ రెండవ మీటింగ్ అన్నమాట. యోబు గురించి ఇది జరిగిన రెండవ మీటింగ్. రండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుకుందాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను.
యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడగ్గా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. 3వ వచనం కూడా చదువుదాం. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతరమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా. పిల్లరా, యోబు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం కూడా చదువుతాం. అపవాది చర్మము కాపాడుకుంటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకునుటకై తనకు కలిగినది యావత్తును నరుడు ఇచ్చును గదా. ఇంకొక్కసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. చూడండి, మరొకసారి అవకాశం ఇమ్మని అంటున్నాడు. సరే వెళ్ళమంటాడు, మరణమును తప్ప ఏమేం చేసుకోమంటాడు. అప్పుడు మరలా తక్కినటువంటి బాధలు కలుగుతాయి. అంటే ఫస్ట్ టైం కలిగినాయి 4, ఫస్ట్ మీటింగ్ జరిగినాక 4 బాధలు కలిగినాయి. తర్వాత సెకండ్ టైం మీటింగ్ జరిగినాక 3 బాధలు కలుగుతాయి. మొత్తం కలిసి 7 బాధలు. రైట్, 5వ బాధకు వెళదాం రండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్లి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధలు గల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా. అంటే శరీరం మీద ఈసారి విపత్తు పడింది. శరీరం అంతా కురుపులు వచ్చినాయి, గ్యాప్ లేదంటాడు. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా గ్యాప్ లేవు. ఆ కురుపులు పెరుగుతూ ఉన్నాయి, పగిలిపోతూ ఉన్నాయి. ఆ కురుపుల నుంచి చీము రక్తం కారుతా ఉంది, నీరు కారుతా ఉంది. ఈయనకి ఆ కురుపుల వలన ఎలర్జీ వచ్చి ఆయనేమో పెంకుతోటి వాటిని సరి చేసుకుంటా ఉన్నాడు, గోక్కుంటూ ఉన్నాడు. చాలా బాధను అనుభవించాడండి. అయినా గాని తను దేవుని ఎడల యథార్థపరుడుగా ఉన్నాడు. బూడిదలో కూర్చున్నాడు. బూడిదలో కూర్చొని ఆ బూడిదతోటి ఏం చేస్తున్నాడు, బూడిదంతా కప్పేసుకొని పెంకు తీసుకొని మళ్ళీ ఆ బూడిదతోటి చేప పొలుసులను గనక బూడిదతోటి మనం తీసేసినట్టుగా ఆయన కొత్తగా వస్తున్నటువంటి కురుపులను కూడా పగలు కొట్టుకుంటూ అట్లాగా ఎంత బాధను అనుభవించాడండి. నిజంగా అతను ఎంత పెయిన్ నిజంగా. అయినా యథార్థతను పోగొట్టుకోలేదండి. తర్వాత రండి 6వ బాధ. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూస్తే అక్కడ కనపడుతుంది. అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు మూర్ఖురాలు మాటలాడినట్లు నీవు మాటలాడుచున్నావు. మనము దేవుని వలన మేలును అనుభవించదమా, కీడును మనము అనుభవింపతగదా అనేను. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. అబ్బా, నిజంగా ఎంత గొప్పడండి. ఇదండి విశ్వాసం అంటే. ఇది అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో భార్య దూషిస్తుంటే అమ్మా ఎందుకు అట్లా మాట్లాడతావు అంటున్నాడు. బాధను భరించేవాడికి ఉన్న ఓపిక చూస్తున్న ఆవిడికి లేదు. ఎందుకయ్యా నువ్వు దేవుని దూషించి చనిపోవంటే నువ్వు అట్లా మాట్లాడొద్దు. యెహోవా దేవుని వల్ల మేలునే మనం అనుభవిస్తామా, కీడును మనం అనుభవింపతగదా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు. నోటి మాటతో కూడా ఆయన పాపం చేయలేదండి. అంత యథార్థత కలిగినటువంటి వాడు యోబు అండి. 7వ బాధను చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. తమానీయుడైన ఎలీఫజు, షూషీయుడైన బిల్దాదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వాళ్ళ వలన కలిగింది బాధ. వాళ్ళు వచ్చిన వాళ్ళు 7 రోజులు మౌనంగా ఉన్నారండి. 7 రోజులు ఈయన ఉపవాసం ఉండి ఎవరితో మాట్లాడకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 7 రోజులు అయిన తర్వాత వాళ్ళు మాట్లాడతారు. ఒక్కొక్కళ్ళు మాట్లాడతారు. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యోబు ఏదో చిన్న పొరపాటు జరిగించుంటాడు, అందువలన ఇది వచ్చింది, అయినా కానీ దేవుడు అతన్ని కాపాడుతాడు అనేటటువంటి మాటలు వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి. నువ్వేం భయపడమాకలే, నీ తప్పులన్నీ సవరిస్తాడు అని అంటున్నాడు. ఇది పరీక్ష కోసం వచ్చిందని వాళ్ళకి తెలియట్లా. యోబు ఎంత యథార్థంగా జీవిస్తున్నాడో లోకమంతటికి తెలియజేయటానికి వచ్చింది అని వాళ్ళు అనుకోవటంలా. ఇది అపవాది వలన కలిగిన విపత్తు అని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు.
యోబు గ్రంథం 5వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుతారండి. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. పొలంలోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుని ఉందువు. అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. 23, 24 వచనాలు. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు. అడవి మృగములకు నీవు ఏమాత్రము భయపడవు. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడ ఏదియు పోయి ఉండదు. 25, 26 వచనాలు కూడా చూద్దాం. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. వాటి కాలమున ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడివై నీవు సమాధికి చేరుదువు అని అంటున్నాడు. అంటే ఎలీఫజ్ మాట్లాడినటువంటి మాటలు ఆయనకు తెలియకుండానే యోబు గారిని గురించి నువ్వేం బాధపడద్దు, నువ్వు అన్నీ కూడా పొందుకుంటావు, తిరిగి పొందుకుంటావు అనేటటువంటి ప్రవచన వాక్కులు తెలియకుండానే చెప్పేస్తాడు. నిజంగా అవన్నీ నెరవేరుతాయి. మీరు చూడండి, యోబు యొక్క యథార్థతను బట్టి పోగొట్టుకున్నవన్నీ దేవుడిస్తాడు. యోబు బాధల్లో, కష్టాలలో ఏ మాత్రం తన నమ్మకాన్ని, విశ్వాసాన్ని, యథార్థతను విడిచిపెట్టలేదండి. ఎవరన్నీ అన్నాయి వదలలేదు. అది విశ్వాసం అండి, అది యథార్థత అండి. అసలు పిల్లలు పోయిన తర్వాత ఈ మాట అన్నాడు ఏంటండి, ఎంత గొప్పవాడండి ఆయన. మనం ఇలాంటి యథార్థతలో నడవగలుగుతాం. చిన్న బాధ వస్తే, చిన్న కష్టం వస్తేనే పాస్టర్ని తిడతాం, దేవుని తిడతాం, విశ్వాసుల్ని, పక్కనున్న విశ్వాసుల్ని తిడతాం. బాధలు భరించేటటువంటి అలవాటు మనకు అసలు లేదు. ఇప్పుడే తక్షణమే దేవుడు మనకి అన్ని మేలులు కలిగించాలి, అన్ని రోగాల నుంచి విడిపించాలి. అసలు మేలు కలిగించకపోతే దేవుడు ఎక్కర్లేదు నాకు అంటాం, రోగాల నుంచి విడిపించకపోతే అవసరం లేదు నాకు ఆ దేవుడు అంటాం. అలాంటి అన్ని అంటుంటామే మనము. మరి ఈయనకొచ్చిన కష్టాలు, ఈయనకొచ్చిన బాధల్లో నీకు ఒక్క బాధ అయినా వస్తే తట్టుకోగలవా? కరుపులు వస్తుంటే పగులుతుంటే ఆయన పగలగొట్టుకుంటుంటే బూడిద వేసుకుంటూ ఆయన ఈ రీతిగా బాధపడుతున్నప్పటికీ కూడా ఒక్క మాట వలన ఆయన దేవుని దూషించలేదట. నువ్వు రోజు దూషిస్తావు, యాజకుడు దూషిస్తావు, యాజకుడి మీద నింద వేస్తావు. నీ పని ఏంటి అంటే నువ్వు విశ్వాసివి కాదు. నువ్వు అనుకుంటున్నావు నేను విశ్వాసిని. నువ్వు ఎలా విశ్వాసివి? నువ్వు దేవుని యందు నమ్మకం ఇస్తే నీకు ఎందుకు వస్తాయి పనికి మాలినటువంటి మాటలు? ఎందుకు వస్తాయి నీకు? యాజకుని ఎందుకు దూషిస్తావు? యాజకుని గురించి ఎందుకు చెడుగా మాట్లాడతావు? ఒక దైవజనుని గురించి కానీ, లేకపోతే ఒక విశ్వాసుని గురించి కానీ, నువ్వు నీ యొక్క తోటి విశ్వాసుల గురించి నువ్వు తప్పుగా మాట్లాడొచ్చు. అసలు నీ నోటి మాట నుండి తప్పులు రావచ్చు, అసలు రాకూడదు. క్రీస్తు ప్రభువును నమ్మినటువంటి వారు బాధలు అనుభవిస్తారు, సహిస్తారు. వాళ్ళు రక్షణ పొందేది, వారు పరలోకం చూసేది. మరి మనమేముంది? మనం ఉంటాం ఇలా. చూడండి, ఇక్కడ యోబు తన బాధలన్నిటిలో విజయం సాధించాడు. రండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం చదువుదాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. పోగొట్టుకున్నవన్నీ పొందుకున్నాడు. విజయం అంటే అది. విజయాన్ని రుచి చూడటం అంటే అది. యోబు గ్రంథం 42వ అధ్యాయం 16, 17 వచనాలు చదువుతారండి. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు, ఎన్నేళ్ళు చూడండి, 140 సంవత్సరములు బ్రతికి తన కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. ఆ రోజు ఇంటి కింద పిల్లలు పడి చచ్చిపోయారు. మరి ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళు? దేవుడు తీసుకొచ్చాడు బయటకు. వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత ఏం జరిగిందంటే 4 తరాలు చూశారు వాళ్ళ పిల్లలు. ఇంకా చూద్దామనండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 17వ వచనంలో, పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి పొందెను. చాలా అండి. ఆ తర్వాత కాలము నిండి వృద్ధుడై మృతి పొందినట్టుగా దేవుని యొక్క వాక్య భాగం చాలా చక్కగా మనతో వివరంగా చెప్పింది. నువ్వు కూడా బాధల్లో నిలబడతావా? కష్టాల్లో నిలబడతావా? రండి, ఇక రెండో దానికి వెళ్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18 నుంచి 24 వచనాలు మనం చదువుకున్నాం. ప్రియులారా, సఫరింగ్ ఫ్రమ్ అథారిటీస్ అంటే అధికారుల వలన కలిగే బాధలు, అధికారుల వలన బాధ వస్తాయి మనకు. భూమి మీద ఉన్నప్పుడు అధికారులు మనల్ని ఎంత శోధిస్తారంటే అంత శోధిస్తారు. వచనానికి వెళ్దాం రండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును కనుక
మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని చెప్తున్నాడు ప్రియులారా. అసలు సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములోను కపెర్నహూములోను ఆయా ప్రాంతముల్లో ఆయన సువార్తను ప్రకటించారు. రక్షణ గురించి ప్రకటించారు, తండ్రిని గురించి ప్రకటించారు, ఆ తండ్రి యొక్క ప్రియ కుమారుని నేనే అని ప్రకటించారు. నేనే మీ అందరి పాపములను తీసివేయటం కోసం, విమోచన క్రయధనంగా నేను వధించబడటం కోసం వచ్చాను. నా రక్తం ద్వారా మీకు విమోచన కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది, మీరు పరిశుద్ధులవుతారని చెప్పాడు. ఎవరున్నారండి? వినలా. అప్పుడు చాలా మంది యేసుక్రీస్తు ప్రభువును వెంబడింపగోరిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రశ్నిస్తూ వెంబడించారు, కొంతమంది దూషిస్తూ వెంబడించారు, కొంతమంది ఎక్కడైనా దొరుకుతాడేమో పట్టుకుందామని వెంబడించారు, మరికొంతమంది ఆయన మాటల వలన ప్రేరేపించబడి రక్షణ కోసం వెంబడించారు. చూసారా? యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములోను కపెర్నహూములోను ఆయా ప్రాంతాల్లో అనేక మందిని స్వస్థపరిచాడు. ఆయన స్వస్థపరిచినటువంటి వారిని నిలబెట్టారండి వీళ్ళు. రండి, స్వస్థత నొందినటువంటి వారికి, ప్రభువును వెంబడించి నడుస్తున్నటువంటి వారికి నలుగురు వలన బాధలు కలిగినాయి. ఒకటి, యాజకులు శాస్త్రులు పెద్దల వలన బాధలు కలిగినాయి. 2, రోమా ప్రభుత్వం వలన బాధలు కలిగినాయి. 3, అధికారుల వలన ధనికుల వలన బాధలు కలిగినాయి. 4, లోకస్తుల వలన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతపు ప్రజల ద్వారా వాళ్ళకి ఇబ్బందులు కలిగినాయి అని వాక్యం చెప్తుంది. ముఖ్యంగా యేసయ్య స్వస్థపరిస్తే స్వస్థత నొందిన వాడు ఆనందిస్తుంటే వాళ్ళని హింస పెట్టారండి వీళ్ళు. పక్షవాయువు కలిగినటువంటి రోగి స్వస్థత నొందితే వాడిని ఎంత హెరాస్ చేశారండి. నువ్వు విశ్రాంతి దినాన పరుపునెత్తుకొని ఎందుకు లేచావని అంటున్నారండి. అంటే 38 సంవత్సరాల వాడు బెతస్తా కోనేటి దగ్గర పడి ఉంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చి అతన్ని నీ పరుపెత్తుకొని లే అని మాటతో అతను స్వస్థపరిస్తే దానిలో ఉన్న ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని గమనించకుండా నువ్వు విశ్రాంతి దినాన్ని పరుపెందుకు ఎత్తుకున్నావు అన్నారు. చూసారా? అంతకుముందు వారం కూడా మనం చెప్పుకున్నాం, ఈ వాక్య భాగం మీద మాట్లాడుకున్నాం. ఎందుకు నువ్వు ఇలా చేసావని క్వశ్చన్ చేస్తారు, కానీ ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాన్ని వారు గుర్తించలేకపోయారు. పిల్లలు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనానికి వెళ్దాం రండి. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. నానా విధములైన రోగుల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. చూసారా ఎంతమందిని ఆయన స్వస్థపరిచాడు. ఈ స్వస్థత నొందిన వారిని హింస పెట్టారు ఈ 4 వర్గాల ప్రజలు. నేను చెప్పానుగా, దైవజనులు, రోమా ప్రభుత్వం వారు, అధికారులు, లోకస్తులు, వీళ్ళందరూ శ్రమల పాలు చేశారండి వీళ్ళని. పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఆవిడకి కూడా ఆవిడ పాపము నుండి విడుదల ఉంటే ఆవిడకి కూడా శ్రమ కలిగిందండి. ఆమెను కూడా శ్రమ పెట్టారు. ఆవిడైతే ఓర్చుకొని సువార్త ప్రకటించింది. చాలా గొప్ప స్త్రీ అండి. స్వస్థత నొందిన వాడు సాక్ష్యం చెప్పుకోకుండా ఉంటాడండి. సాక్ష్యం చెప్పుకోలేదు అనంటే ఇక వాడు అనవసరం, వ్యర్థం. అసలు నీకు కలిగిన స్వస్థతను బట్టి నువ్వు సాక్ష్యం పంచుకోవాలి, దేవుడు చేసిన మేలును నువ్వు చెప్పుకోవాలి. పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఆవిడకి కూడా శ్రమ కలిగింది. మీరు చూస్తే లూకాసు వార్త 7వ అధ్యాయం 39వ వచనంలో ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకునిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. చూసారా, తనలో తానేమనుకుంటున్నాడు? పాపాత్మురాలే అని అనుకుంటున్నాడు, కానీ ఈయన క్షమించే గొప్ప దేవుడు అని మాత్రం తలంచలేదు. అయితే ఆవిడేం చేసిందంటే తన పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ అడిగి క్షమాపణ పొంది సమాధానం గల దానివై పొమ్మని దేవుని యొక్క ఆజ్ఞతో వెళ్ళిపోయిందండి. బయట వెళ్ళిపోయిన ఆవిడికి చాలా శ్రమలు వచ్చినాయి. ఏమమ్మా, నువ్వు వచ్చి దేవుని గురించి ప్రకటన చేస్తాను, నీ వెనకటి జీవితం ఏంటి, నువ్వు ఎలా ఉండేదానివని మరలా వెనకటి జీవితాన్ని గుర్తు చేసినటువంటి జనులు లేకపోలేదు. ఆమెను హింస పెట్టారు, బాధ పెట్టారు. నువ్వు మా సమాజంలోనికి రావద్దన్నారు, మా దగ్గరకు వచ్చి దేవుని సువార్త ప్రకటించొద్దు, దేవుని గురించి సాక్ష్యం మాకు చెప్పొద్దు అని చెప్పేసి అన్నారు. అయితే అవన్నీ ఓర్చుకొని చివరిదాకా చచ్చేంత వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రకటించినట్టుగా మనకు కనపడుతుంది. బాధలు వచ్చినా, శ్రమ వచ్చినా, వెలివేసిన, నిందించిన ఆవిడ సాక్షిగా నిలవబడి యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రకటన చేసిందండి. ఇలాంటి వారు ఎందరో మనకు కనపడతారు ప్రియులారా. మరి ఎందరో ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు అనుభవించినా వారు క్రీస్తు ప్రభువుని గురించి వారు
బోధిస్తూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. అధికారుల వలన కలిగిన శ్రమలని ఇక్కడ చెప్పుకున్నాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 22వ వచనంలో యెరూషలేము నుండి వచ్చినటువంటి శాస్త్రులు ఇతడు బెయల్జెబూలు పట్టిన వాడై దెయ్యముల అధిపతి చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువును కూడా ఏమన్నారు అని అంటే, ఆయన స్వస్థపరుస్తుంటే దెయ్యాలను వెళ్ళగొడుతుంటే బెయల్జెబూల్ దెయ్యం పట్టింది ఇతనికి, అందువలన ఇతను ఇలాంటి పనులన్నీ దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అని చెప్పేసి ఆయన్నే విమర్శించారు. దేవుణ్ణే విమర్శించినప్పుడు విశ్వాసాలను విమర్శించడం పెద్ద కష్టం కాదు. దేవుణ్ణి విమర్శించినప్పుడు నిజమైనటువంటి యాజకుల్ని, యథార్థంగా ప్రవర్తించే యాజకుల మీద నింద వేయటం పెద్ద విషయమేం కాదు. మానుకోవాలి అట్లాంటి తలంపులు, ఉద్దేశాలు. మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి గారికి కూడా ఎదురైనటువంటి సమస్య మనం ఇప్పుడు చూడబోతున్నాం. తల్లిగారికి కూడా సమస్య ఎదురైనప్పుడు వాళ్ళు ఆ సమస్యను మరి ఆ కుటుంబ సభ్యులు అంటే మరియమ్మ గారి తోబుటువులు పిల్లలు కానివ్వండి, యోసేపు గారి తోబుటువులు పిల్లలు కానివ్వండి, వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తారు అధికారులు వచ్చి. ఏంటి, తండ్రి యొక్క ప్రియ కుమారుణ్ణి అని చెప్తున్నాడు, ఎందుకు ఇలా చెప్తున్నాడని వార్నింగ్ ఇస్తారు. ఆ వార్నింగ్ ఇచ్చినప్పుడు వీళ్ళు భయపడిపోతారు. మరియమ్మ గారికి అంతా తెలుసు, అయినప్పటికీ మానవ మాత్రాలుగా భయపడతారు. ఇక తక్కినటువంటి వాళ్ళకంటే బంధువులు పిల్లలకి ఎవరికైనా భయాందోళన కలగడం సహజమే. సరే, అందరూ కలిసి ప్రభువు దగ్గరకు వచ్చారు. ప్రభువు దగ్గరకు రాకముందు అధికారులతో ఏమని చెప్పారు చూద్దాం. వాళ్ళ ఇంటికి ప్రభుత్వ అధికారులు, ఈ దైవజనులు వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమి రెస్పాన్స్ ఇచ్చారు చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనంలో, ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయన్ను పట్టుకొనబోయిరి. మతి చెలించి ఉన్నది ఎంత భయంకరమైనటువంటి మాట చూడు, మతి చెలించి ఉన్నది అన్న మాట. మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనం నుంచి 50వ వచనం వరకు మనం చదివితే అక్కడ కనపడుతుంది. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలచియుండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలను అని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. చూసారా, వాళ్ళు భయపడ్డారు కనుక యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ గురించి మాట చెప్పాడు. ఎవరయ్యా నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా యందు విశ్వాసం ఉంచి నా వెంబడి ధైర్యంగా వస్తున్నటువంటి వీరు నా తల్లి, నా తండ్రి, నా సహోదరు. మీరు రక్షణ మార్గంలోకి నడవాలనుకొని నాతో పాటు నడుస్తున్నారే, అందును బట్టి నా తండ్రి చిత్తము చొప్పున జరిగించాలని నడుస్తున్నారే, కనుక మీరే నా తల్లిదండ్రులని ప్రభు అక్కడ చెప్పినట్టుగా మనకు కనపడతా ఉంది. కనుక మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం, 26వ వచనం, 27, 28 వచనాలు మనం చూస్తే అక్కడ ఆయన ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతిని మరుగు చేసి పసిబాలుడకు బయలుపరిచినావని నిన్ను స్తుతించున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమైంది. చూసారా, ఆ తర్వాత 27, 28లో, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడను కుమారుని ఎడుగును, కుమారుడు గాకను కుమారుడు ఎవనికిని ఆయన్ను బయలుపరచునుద్దేశించునో వాడుగాకను మరి ఎవడను తండ్రిని ఎరుగడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. జ్ఞానులు అంటే ఎవరు? ప్రధాన యాజకులు. వివేకులు అంటే ఎవరు? శాస్త్రులు. వీళ్ళకి తెలియని సంగతుల్ని ఇదిగోయ్యా ఈ లోకంలో ఉన్నటువంటి వీరికి తెలియజేశావు. నన్ను వెంబడిస్తున్నటువంటి వారు తెలుసుకున్నారు. నిరంతరం దైవ జ్ఞానంలో ఉన్నవారు నన్ను గురించి తెలుసుకోలేకపోయారు, కానీ ఇదిగో ఈ రోజు నా మాటలు విని నాతో నడుస్తున్నటువంటి వారు వీరు తెలుసుకోగలిగారు. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవని చెప్తాడు.
అంటే దేవుని యొక్క కాడి సులువుగా అలాగే తేలిగ్గా ఉందంట. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు అని కూడా చెప్పాడు. యవన కాలమందు కాడి మోయడం అనేది నరునికి మేలు. కనుక మన బాధలు, మన కష్టాలు, మన ఇబ్బందులు ఎన్నొచ్చినా దేవునితో నడవాలి. ఇలా నడిచినటువంటి వారు మూడవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18 నుంచి 24 వచనాల్లో విజేతల లోకం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:23లో పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ స్థితి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. చూడండి ఎంత గొప్ప మాట వ్రాశాడు. పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘం అంట. పరలోకంలో ఉన్న మహోత్సవం, న్యాయాధిపతి దగ్గరికి మనం వెళతాం అంట. నీతిమంతుల యొక్క ఆత్మల యొద్దకు మనం వెళతాం అంట. కృషించి తెలుసుకొని తగినట్టియు మండుచున్నట్టియు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును ఘోరాధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువునైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిది. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను. మోషే అన్నాడంట మాట. దేవుడు సీనాయి పర్వతం పైకి దిగి రావడం అనేది మనం చూస్తాం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 18వ వచనం నుంచి 19వ వచనం వరకు చదువుకున్నారండి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము అనే లేచెను. పర్వతం అంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరాధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరపు చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. చూసారా, అదండి జరిగింది. ఇజ్రాయెల్ ప్రజలు ఆ కొండ దగ్గరికి వెళ్ళలేకపోతే దూరంగా ఉండిపోయారు కదా. దేవుడు అగ్నితో మండుచున్న అగ్నితో వచ్చి ఆ సీనాయి పర్వతపు శిఖరం మీద ఉంటే ఆ పర్వతం అంతా అగ్ని గోళంలాగా మండిపోతా ఉంది. ఎర్రగా కొలిమి మండినట్టు మండింది. కొలిమిలో మనం గనక ఆ ఏదైనా ఇనప వస్తువు పెట్టినప్పుడు అది మళ్ళీ బయటికి తీస్తే ఎర్రగా ఎట్లాగా ఉంటుందో అలాగూ పర్వతం అంతా మండిపోయింది. ఆ పర్వతం మీదకి మోషే ఒక్కడే వెళ్ళగలిగాడు. ఎందుకంటే దేవుడు పిలిచాడు కాబట్టి నువ్వు రావయ్యా అంటే వెళ్ళాడు. దేవుడు మాట్లాడతాడు. అయితే మోషే అంటాడు నాకు భయం పుట్టి వణుకు పుట్టింది అంటాడు. అది ధూమమూలే కొలిమూలే ఉంది అని చెప్తున్నాడు. మిక్కిలి కంపించను అని చెప్తున్నాడు. ఆయన కంఠస్వరం ఎట్లా ఉందంటే బూరాధ్వని వలె ఉంది అని చెప్తున్నాడు. ఆ కంఠస్వరానికి అవన్నీ కూడా చూడండి ఎంత భయం అనేది వేసిందో చెప్తున్నాడు. అయితే ఈ భయం అంతా పోతుంది ఇప్పుడు పరలోకంలో. మనం ఆత్మ అయిపోయిన తర్వాత, నీతిమంతుల ఆత్మగా మనం ఎంచబడిన తర్వాత, మనం ఆత్మీయంగా అక్కడికి వెళ్ళిన తర్వాత, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 22-23 వచనాలు మనం చూస్తే, ఇప్పుడైతే సియోనును కొండను జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ స్థితి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును మనం వెళ్తామంట. ప్రియులారా, మోషే అయితే ఇబ్బంది పడ్డాడు. ఇశ్రాయేల్ ప్రజలైతే ఆ పర్వతం దగ్గర కూడా రాలేకపోయారు, మనకు తెలుసు. అయితే ఈరోజు విజేతలుగా నిలిచినటువంటి వారి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అని వ్రాయబడి. చూసారా, ఎవరైతే నా మార్గంలో నడిచారో, బాధలైన కష్టాలైన ఇబ్బందులైన కలిగి అవి పొందుకొని ఎవరైతే నడిచారో వారిని నేనెందుకు వదిలిపెడతాను? వారిని జీవగ్రంథంలో వారి పేరు ఉండేటట్టుగా నేను చేస్తాను. వారి ఆత్మల్ని పరలోకానికి తీసుకొస్తాను. వారికి తెల్లని దుస్తులు ఇస్తాను. అంటే
ఆత్మలకు మహిమా శరీరం ఇస్తాను కదా, ఆ శరీరానికి తెల్లని దుస్తులు ఇస్తానని చెప్తున్నాడు. అయ్యే వెలుగు వస్త్రాలు అంటాం. ఆ తర్వాత జీవాహారం ఉంది, ఆ తర్వాత జీవజలం ఉంది. అవి ఒకసారి తింటే ఆకలి వేయదు, ఒకసారి తాగితే దప్పిక వేయదు. విజేతలు పొందుకునేటటువంటివి అంటున్నాడు. ప్రకటన గ్రంథం 3:20 విజేతలు దేవునితో కూర్చొని భోజనం చేస్తారంట. 3:20 ఇదిగో నేను తలుపునొద్ద నిల్చొని తట్టుచున్నాను. ఎవడైనానో నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చూసారా, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ఈ మాటలు చెప్పాడు. నువ్వు నిజంగా దేవునితో నడిస్తే దేవుని సింహాసనం మీద నువ్వు కూర్చుంటావు, ఆయన కూర్చోబెడతాడు, ఆయనతో కలిసి భోజనం చేస్తావు. ఏ భోజనం? ఏ భోజనం అంటే ఆత్మ సంబంధమైన భోజనం. అదే జీవవృక్ష ఫలం. తర్వాత రండి, ఇంకా ఏమంటున్నాడు? నిర్గమాకాండం 33:20-21 మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకనేరడు. తర్వాత ఇక ప్రకటన గ్రంథం 22:4 ఆయన ముఖ దర్శనం మనకు కావాలి అంటే ఈ పని చేయాలి. అచ్చో, ప్రకటన గ్రంథం 22:4 ఆయన దాసులు ఆయనను సేవించు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళ మీద ఉండును. నీకు ఇది కావాలి అంటే ఈరోజు విన్నటువంటి వాక్య భాగం ప్రకారంగా నువ్వు నడుచుకోగలిగితే, నువ్వు ఆయనందు విశ్వాసం ఉంచగలిగితే, ఇదిగో ఇది నీకు లభిస్తుందండి. ఇది నీకు దొరుకుతుంది. నువ్వు ఇది పొందుకుంటావు, ఆనందిస్తావు, సంతోషిస్తావు, ఆత్మబలాన్ని పొందుతావు, నీ ఆత్మని పరలోకంలో నిలవబెట్టుకుంటావు. అందుకని నువ్వు ఒక విజేతగా నిలవాలి. విన్నర్ నిజంగా విజేతవే. అటు విజయాన్ని నువ్వు చేకూర్చుకోవాలంటే నువ్వు దేవునితో ఎన్ని కష్టాలు వచ్చినా నడవాలండి, ప్రార్థనతో నడవాలి. అటు కృప దేవుడు నీకు ఇచ్చి నడిపించునుగా. ఆమె.